రాత్రిపూట ఏం చేస్తున్నావు? పోయి పడుకో. ఓకే అలాగే. ఎలా వచ్చాడు, ఎలా వెళ్ళాడు? మదిలో వాడా నేనే నీ నటనే రాగా నానాడుల నీ రక్తం నడకల్లో నీ శబ్దం ఉందే అడిగా నన్ను నేనే ప్రేమించేనా ప్రేమవా ఊరించే ఊహవా నెలవాడు కాడిగి నెలవంకల గుడి కడదామా నా పొరరింటికి వేరే అతిథులు రాతరమా తొమ్మిద తేనెలు తేలే నీ మదిలో చోటేస్తావా నే ఒదిగి ఎదపై ఎవరో నిదురించాతరమా నీవు సంద్రము చేరే గలగల పారే నది తెలుసా
అన్నదే ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే నా ప్రేమవా పూవల్లే పూవల్లే బయట అమ్ముతారు అన్న తమరు పని చూసుకోండి అన్న. పట్టు చీర మల్లె పువ్వులు అప్పు సూపర్గా ఉన్నావు. మన ఫేస్లో నువ్వు పెళ్లి కళ వచ్చేసిందా? ఏయ్ ఓయ్ ఏంటి పెళ్లి కూతురు మొహంలో సంతోషమే లేదు? ఉంది. నాకు తెలీదా ఏంటి మ్యాటర్? చెప్పు. మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా? ఇది నేను ఒక్కడే తీసుకునే నిర్ణయం కాదు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే ఆపేస్తాను. నీ ఇష్టమే నా ఇష్టం. నిన్నెప్పుడు లవ్ చేశానో ఆ రోజు నుంచి నాకు అన్నీ నువ్వే గౌతమ్. ఇప్పుడు జస్ట్ సైన్. హార్మోన్ పెట్టేసుకెళ్తున్నాడు. రే ఆయనరా రిజిస్టర్. సార్ ఆ వచ్చింది లోకల్ ఎంపీ గారు అమ్మాయి సార్. సార్ అబ్బాయి పేరు గౌతమ్, అమ్మాయి పేరు ఐశ్వర్య. వెంటనే రిజిస్టర్ చేసేయండి. మీరందరూ కాలేజ్ స్టూడెంట్లా? ఇలాంటి గుండు మొఖాలు వేసుకొస్తానే ఇలాగే ఉంటది. ఆయన చూడు మనల్ని అనుమానిస్తాడు. డిగ్రీ పూర్తి అవ్వకుండానే పెళ్ళన్నమాట. మీరు చెప్పినట్టు డిగ్రీ పాస్ అయ్యాక పెళ్లి చేసుకోవచ్చు, కానీ మేము తప్పిన సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే మినిమం 40-50 ఏళ్ళు పట్టేది మాస్టారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు రావు కాలంలో వచ్చారు. ఓ 1 అవర్ వెయిట్ చేయండి. నాకు నమ్మకాలు లేవు, మీరు కానివ్వండి. 1 అవరేగా ప్లీజ్. సరే రే వెయిట్ చేద్దాం. ఒక గంట వెయిట్ చేద్దాం. అదేంటి టీ సంచా? చూస్తా తెలియట్లా. గేదె పాలు పిత్తుతున్నావు ఏంటి బావా? కాఫీ కూడా ఇలాగే పిత్తుతారా? రే టీ ఇమ్మనరా. రే టీ అండి. రే ఇదిగోండిరా ఫ్రీ, ఇవాళ ఒకరోజే తాగండి. నువ్వు కూడా తీసుకురా. జాగ్రత్త, వేడిగా ఉంది. ఐసు అదేమన్నా గుళ్ళో తీర్థమా? చాలా భక్తితో పట్టుకున్నావు. ఆహా అంత చేయకూడదు. ఇలా పట్టుకున్నావా, ఇలా తిప్పావా, ఇలా తుడిచావా, నాలుగు తలకుండా గప్పని తాగేయాలి. పొరపాటున నాలుగు తగిలిందా తాగింటి అంతా వాంతి వచ్చేస్తుంది. మన ఇంట్లో కాసుకుంటే చిక్కగా ఉంటుంది, ఈ షాప్లో తాగితే కొంచెం కిక్గా ఉంటుంది. ఎందుకంటే షాప్ పెట్టిన కానించి ఒకటే టీ పొడి. బాగోపోతే వదిలే. ఇంకెవరు తింటావా గారి? రే 2 గార్లు ఇమ్మనరా. 2 గార్లు అండి. కార్లా ఉండరా సంకలో చేయట్టాడు, గారికి చదువుతాడు. గారి దొరకగానే పీకిస్తాడు. చైతి మనం వాంతులు చేసే వరకు వదిలేడు. స్టార్ హోటల్లో తినే ఐశ్వర్య ఇవాళ ఇక్కడ తినాల్సి వచ్చింది. ఏమంటావు? ఇదంతా ప్రేమ మహిమ కదా ఐషు. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని. తొందరపడరా, ఒకసారి రిజిస్టర్ గారిని క్లియర్ కనుక్కో ఇక్కడ షష్టి పూర్తి చేస్తారా లేదా అని. అన్నయ్య మీరు ఎవరైనా లవ్ చేశారా? అయ్యో రామా, అదంతా ఎందుకు అడుగుతా? అయ్యో ఐసు దేవతలా పెరిగిందిరా. అన్నిటినీ వదులుకొని నీతో పాటు వచ్చేసింది. లైఫ్లో
తను ఎప్పుడు కూడా నేను తప్పు చేశానే అని అనుకోకూడదు. సరే మీ బాబాయ్ అడిగితే ఏం చెప్తావు? తెలీదురా. అమ్మ నాన్న ఉన్న నన్ను ఇంత బాగా పెంచుండేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే. ఊరు వాడ అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఇద్దరం వెళ్ళి కాళ్ళ మీద పడతాం. ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. రాహుకాలం అయిపోయినట్టేనా? ఇంకో 10 నిమిషాలు ఉండండి. ఏ ఎంపీ గారు రావాలా? ఉడిపి హోటల్లో ఊతాపం తినేవాడివి నీకే ఇన్ని తెలివితేటలుంటే మిలిటరీ హోటల్లో మటన్ బిర్యానీ తినేవాళ్ళు మాకెళ్తుండాలి. మీ ఎంపీ గారు వచ్చిన తర్వాత మీ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు మా పద్ధతి ప్రకారం. సీనియర్ పూలమాల ఇదిగో ఇదిగో, ఇది కూడా తీసుకో. తాళి. ఆ తాళి పొడి తీసుకురా. నీవే నా మదిలో వాడా, నేనే నీ నటనే రాగా, నా నాడులని నీ శబ్దం దేహం. ఐశ్వర్య, గొంతు కోసేసావు కదే పాపిస్తున్నానా? రేయ్, ఇక్కడ ఒకరు కూడా మిగలకూడదు. సంపండ్రా. నా మీద పడతారంట్రా? ముందు పని చెప్పండి. పెళ్లి కావాల్సి వచ్చింది. ఇంటికి పదవిని పని చెప్తాను. ఐషో